మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. టీడీపీ కార్యకర్తల కోసం మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. కార్యకర్తలను ఆదుకునేందుకు సొంత నిధి ద్వారా ఏటా 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో 175 మంది కార్యకర్తలకు 45 లక్షల రూపాయల చెక్కులను నారాయణ పంపిణీ చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం ఏటా 10 కోట్లు చొప్పున 5 ఏళ్లకు 50 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఈ రోజు నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ సిపి ఆదేశాల మేరకు బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 220 ఇళ్లు సెర్చ్ చేసినట్లు ఏసీపీ గోవర్ధన్ తెలిపారు. ఈ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 29 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. సెర్చ్ లో భాగంగా అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులను పోలీసు వాళ్ళకి తెలిపినట్లు ఏసీపీ గోవర్ధన్ వెల్లడించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జనసేన కార్యకర్తల సంబరాలతో మార్మోగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బనాసంచ డప్పుల మధ్య బైక్ ర్యాలీ నిర్వహించారు. థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో రవాణా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రగమయ్యి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా చాలా మంది మహిళలకు సహాయకంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళలకు ప్రయాణం చేశారని తెలిపారు. అనంతరం బస్టాండులో మహిళలతో ముచ్చటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లా అహోబిలం దేవస్థానంలో చోటు చేసుకున్న హుండీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. దేవాలయం విధులు నిర్వహిస్తున్న 4 వ్యక్తులు హుండీ నుంచి డబ్బులు తొలగించినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ ఆధారంగా 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 82,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా పామూరులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఢోలా వీరాంజనేయులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంతో భాగంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలు చూడగలిగారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా అమల్లోకి వస్తుందని వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు 77 మంది మృతి చెందారు. వర్షాల కారణంగా జాతీయ రహదారులతో పాటు 345 రోడ్లను మూసివేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శిథిలాల తొలగింపు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాండూరు మండలం అంతరాయమం గ్రామంలో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. యేసు అనే వ్యక్తి ఇంటి గోడలు భారీ వర్షానికి తడిచి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. యజమాని పేదరికం కారణంగా ఇల్లు తిరిగి నిర్మించడానికి ప్రభుత్వ సహాయం కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ బలగాల దిగ్బంధనంలో ఉన్న గాజా ప్రాంతంలో ఆకలి చావుల సంఖ్య పెరుగుతోంది. గత 48 గంటల్లో 20 మంది ఆకలితో మృతి చెందారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 88 మంది ఆకలితో మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ డైరెక్టర్ మునీర్ ఆల్ భరష్ తెలిపారు. తాజా మరణాలు గాజాలో పరిస్థితి ఎంత విషమంగా మారిందో చూపిస్తున్నామని మునీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంబై వెళ్లేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ముందుగానే ఈ సమస్యను గుర్తించిన అధికారులు అప్రమత్తమై టేకాఫ్ను నిలిపివేశారు. దాదాపు 160 మంది ప్రయాణికులతో విమానం ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అధికారులు కాక్పిట్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యమిస్తూ టేకాఫ్ను నిలిపివేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అనిల్ కుమార్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులను అంటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. సీఎం రేవంత్ బృందం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సామాజిక న్యాయ అంశాలపై నేతలు విశ్లేషణాత్మకంగా వివరించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిన బీజేపీ నేత బండి సంజయ్ విచారణను వాయిదా వేసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు కాలేరని బండి సంజయ్ సిట్ అధికారులను సమాచారం అందించారు. జులై 28న విచారణకు తప్పకుండా హాజరవుతానని తెలిపారు. ఈ కేసులో బండి సంజయ్ స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండయ్య పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ సీఎం జగన్ నాసిరకం మద్యం అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు.